తమ భారాలను ఎవరన్నా మోయాలి. ఇక్కడ దేవుడే నీ భారాన్ని మోస్తా అని చెప్తున్నాడు. అయినా కూడా మనము ప్రార్థించడానికి నిర్లక్ష్యంగా ఉంటున్నాము. చూడండి, మన నిర్లక్ష్యం, మనం ఎక్కడైతే నెగ్లిజెన్స్గా ఉంటున్నామో అక్కడ మనము సాతానికి ఒక వేని, ఒక డోర్ని ఓపెన్ చేసి పెడుతున్నాం. రా నా హృదయంలోనికి రా, నా మనసులోనికి రా, నీ ఇష్టం వచ్చి నేను చేసేసే, ఏం కాదు. ఎందుకంటే నేను దేవునితో ఎంత బాగున్నా, అందరికంటే భక్తి జీవితం చేస్తున్నా కూడా నేను ఏమీ పొందుకోవట్లేదు, నేను ఏమి లాభాలు. చూడండి, దేవుణ్ణి వెంబడించే వారిగా ఉన్న ప్రతి క్రైస్తవురాలు ఒకటి అనుకోవాలి హృదయంలో, లేకపోతే ఒకటి నిశ్చయించుకోవాలి. ఏంటంటే నువ్వు రక్షణ పొందినంత మాత్రాన, దేవుణ్ణి నమ్మి విశ్వసిస్తున్నంత మాత్రాన అన్ని నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు అనుకున్నవి, నువ్వు ప్రార్థించినవి, నువ్వు ఆశించినవి పొందుకుంటావు అనుకుంటున్నావేమో. అనేక సార్లు వాటిని పొందుకునే ఆ యొక్క మార్గము ముళ్ళ మార్గమై ఉండొచ్చు. ఏది ఈజీగా రాదండి. అంత ఈజీగా పొందుకునేస్తే మనకు దాని విలువ తెలియకపోవచ్చు. అనేక సార్లు ఒక 1 month నుంచి నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ కోసం ప్రేయర్ చేయని వాళ్ళ పేరెంట్స్ అందరూ నాకు కాల్ చేసి చెప్తా ఉంటే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నాను. అయితే ఎందుకు విషయం చెప్తున్నానంటే, వాళ్ళు ఏంటంటే ఇంకా ఆలస్యం అవుతుందా అన్న, నీ ఫ్రెండే కదా నీకు తెలిసిన అన్న అన్నట్టుగా వాళ్ళ మమ్మీ నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఆంటీ మీరు ప్రార్థిస్తుంటే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. ఆ వాగ్దానం చాలాసార్లు దేవుడు ఏదైనా మాట్లాడితే దాని ఒక అర్థాన్ని చెప్పడానికి కూడా నాకు కాల్ చేస్తూ ఉంటాను. నేను చెప్తున్నప్పుడు నేను అన్నాను, లేట్ అయిందని భయపడద్దు, లేకపోతే బాధపడద్దు. దేవుడు మరి మంచి వ్యక్తిని మరి నా ఫ్రెండ్కి హస్బెండ్గా ఇస్తారు. మీరు బాధపడద్దు, భయపడద్దు, దేని గురించి చింతించవద్దు. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు అశాంతిగా, ఎంతో అసమాధానంతో ఉన్నారేమో, ఎంతో దిగులుతో ఉన్నారేమో, కానీ మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ నెమ్మది, శాంతి మీరు కలిగి ఉంటారు. తర్వాత రీసెంట్గా కాల్ చేసి, అమ్మ నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నిజంగా ఒక సమాధానం నా హృదయంలో ఇచ్చాడు నాన్న, దేవుని చిత్తం మనం ముందుకెళ్దామని చెప్పారు.